బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి హరీష్ రావు అనుమతితోనే సీఎంను కలిశారని ఆరోపించారు. ఇప్పుడు 4 కలిశారని, త్వరలోనే 2/3వ వంతు మంది కాంగ్రెస్ లోకి వెళ్తారని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత 4 మధ్య విభేదాలున్నాయని, ఇక బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొనసాగడం కష్టమేనన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైందని అంటున్న బీజేపీ నేత రఘునందన్ రావుతో మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫేస్ టు ఫేస్. బీజేపీ ఎమ్మెల్యే దుబ్బాక మాజీ రఘునందన్ రావు బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది. నిన్న ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కలిశారు. ఈరోజు రేపు మాత్రం పోవడం ఖాయమంటున్నారు. నిజంగానే అక్కడ జరుగుతున్నది ఏంది, బీఆర్ఎస్ పార్టీలో అతనికి ఉన్న సమాచారం ఏంది, అసలు ఈ విధంగా కామెంట్ వాక్యాలు చేయడంలో అసలు ఈ రోజు మనం చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా కేసీఆర్కు, హరీష్ రావుకు, కేటీఆర్కు, కవితకు ఈ కుటుంబ సభ్యుల్లో పడతలేదని ఒక హాట్ కామెంట్ మాత్రం బీజేపీ నేత రఘునందన్ చేయడం జరిగింది. మరిన్ని వివరాలు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఈ రోజు మాత్రం మీరు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 4 పోతున్నారు. ఈరోజు 26 మంది కూడా పోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మీకు ఎలాంటి సమాచారం ఉంది? ఇప్పుడు దుర్గానే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను దేవుని నమ్ముతాను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. సైన్స్ టీచర్గా భూమి గుండ్రంగా ఉంది కూడా నమ్ముతా. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఏమేం పనులు చేసిండో అవే పనులు తిరిగి ఇలా ఒక 6 నెలల తర్వాత తిరిగి ఆయన వైపు వస్తూ ఉంటాయి. క్వైట్ న్యాచురల్ అన్న. ఇప్పుడు పట్టపగలు ఇండియా లోపల, అమెరికాలో అర్ధరాత్రి అవుతుంది. మనం అర్ధరాత్రికి పోతే వాళ్ళు పట్టపగలకి వస్తారు. అంతే అన్న, నేను చెప్పింది కదే నేచురల్ ప్రిన్సిపల్. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్నా హరీష్ రావు గారి మాటను కాదని ముఖ్యమంత్రినో ఇంకొకరినో కలవడానికి పోతారని ఈ జిల్లాలో 7th క్లాస్ నుంచి మొదలుకుంటే 70 ఏళ్ళ ముసలోళ్ళ దాకా అడుగు మా మెదక్ జిల్లాలో ఎవరన్నా ఒప్పుకుంటే నేను తప్పని నేను ఒప్పుకుంటాను. కానీ అందరికీ తెలుసు, చంద్రశేఖరరావు గారి సొంత జిల్లాలో అల్లుడు హరీష్ అనేటోడే ఈ 4 నటు పంపించిండు అనేది నేను పొద్దుగాల దుబ్బాకకి వెళ్ళి మొదలు పెడితే ఇప్పుడు నర్సాపూర్ దాకా నాకు కలిసిన ప్రతి ఒక్కరు అబ్బా బిడ్డ ఎవరు నిజం చెప్పలే, నువ్వు నిజం చెప్పినావు అన్నారు. ఈ నిజం వెనకాల 2 కారణాలు చూడాలి. 1 కవిత, 2 కాళేశ్వరం. ఈ 2 తప్ప హరీష్ రావుకి ఇప్పుడు ఏం తిరగట్లేదు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ స్టార్ట్ అయింది 1. 2 కవిత నాకు మెదక్ ఎంపీ కావాలని 4 రోజుల నుంచి హరీష్ గారి దగ్గరికి అటు ఫామ్ హౌస్కు రెగ్యులర్గా తిరుగుతుంది. ఎటు పోయి ఏ మెడకెళ్ళి వచ్చి ఎటు పడుతుందో ఇదే అని చెప్పి నిన్న మొన్న నాకున్న ఎంపీలా కాదు కదా, రేపు కవిత ఒకవేళ పొరపాటున గెలిస్తే మళ్ళీ ఈయన మీదకి స్వారీ చేస్తుందన్న భయానిక ఇంకా దేనికో తెలియదు మామను భయపట్టించేందుకు ఇట్లా చేసిండు అనేది నాకున్నటువంటి అంచనా. ఎందుకంటే దాదాపు 3 దశాబ్దాలు ఆ కుటుంబంతో అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా నాకంటే ఎక్కువ దాన్ని ఎవరు ఊహించలేరు. కాబట్టి ఒక అంశం. 2వ అంశం, ఏదో అభివృద్ధి కోసం పోయినాం, ప్రోటోకాల్ కోసం పోయినాం. ప్రోటోకాల్ను తుంగల దొక్కిందే టీఆర్ఎస్ పార్టీ. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను గౌరవించకుండా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వకుండా, మా పార్టీలోకి వస్తేనే మా కండువా కప్పుకుంటేనే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సంతకం పెడితేనే పైసలు ఇస్తామనేటువంటి ఫాల్తూ నిబంధన తెచ్చిందే టీఆర్ఎస్ పార్టీ. ఇలా వాళ్ళు వచ్చి నువ్వు రఘునందన్ రావు ఎమ్మెల్యే ఉన్న 3 ఏళ్లలో ఇదే హరీష్ రావు, అదే ప్రభాకర్ రెడ్డిలు రోజు పొద్దుగాలైతే నా కాళ్ళలో కట్టెలు పెట్టింది మర్చిపోయి ఆఖరికి ఎంత దయానీయం అంటే 3 రోజుల కింద నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిన TUFIDC నిధులు, దుబ్బాక మున్సిపాలిటీకి వచ్చిన 10 కోట్ల నిధులలో మా పార్టీకి ఒక కౌన్సిలర్ ఉంటే ఆయనకి 25 లక్షలు ఆయన వంతు వాటా పెట్టకూరి, అవి కూడా బీఆర్ఎస్ వాళ్ళకే పెట్టుర్రు అన్నావు. మరి నువ్వు ఒకేళ్ళతోటి మున్సిపాలిటీలో 25 లక్షలు ఒక కౌన్సిలర్ పొట్టగొడితే బీజేపీలు ఉన్నాడని, మరి ఆడున్న ముఖ్యమంత్రి కూడా గదే ఫారంలో పాటించాలా వద్దా? ఇక నువ్వు ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడ ఉంటుందన్నా? కాబట్టి మనం చేసిన పనులు అది మంచా చెడా అవి మళ్ళీ మనకే బౌన్స్ బ్యాక్ తాకుతాయి అని చెప్పడానికి 45 రోజులు కూడా లేదన్నా. జస్ట్ 45 డేస్లోనే ఇది జరుగుతుంది. అయితే 26 మంది ఎందుకు పోతారని కరెక్ట్ నెంబర్ ఎందుకు చెప్తున్నా అంటే 2/3 ఎమ్మెల్యేలు రాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కండువాలు కప్పది. అప్పుడు చంద్రశేఖరరావు ఏం చేసిండు, కాంగ్రెస్కి వెళ్ళి 19 మందికి వెళ్తే ఒకరిని ఒక్కొక్క కోడి పిల్లని అమ్మినట్టుగా అమ్మిండు. ఆఖరికి కండువాలు ఎప్పుడు కప్పిండు, వాళ్ళ 12 మంది జమ అయినాక, అంటే 2/3 వంతు వస్తే డిస్క్వాలిఫికేషన్ రాకుండా చేస్తాడు. ఇది ఎవరు నేర్పించిర్రు? నీవు నేర్పిన విద్య ఏ కదా నీరజాక్ష అని. ఇక్కడ అల్లుడు హరీష్ భయమైంది, కాళేశ్వరం ఏమైనా నా మీదకు చుట్టుకుంటుందా, అటు కవిత వచ్చి నా మీద ఏమైనా స్వారీ చేస్తుందా, ఆ కవితనా ఈ కాళేశ్వరం నాకు తెలియదు. కానీ మొత్తానికైతే ఎమ్మెల్యేలని రాయబారానికి పంపిండా, ఇంకా దేనికి పంపిండా కానీ ముందుగాలనైతే పంపిండు. లేకపోతే మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లాకి వెళ్ళి 4 ఎమ్మెల్యేలు పోయి ప్రస్తుత ముఖ్యమంత్రిని కలిసిర్రంటే
అల్లుడు హరీష్కి తెలియకుండా జరిగిందని నేను అనుకుంటలేను. దాని వెనకాల కవిత ఉందా, కాళేశ్వరం ఉందా, మా మీడియా మిత్రులు ఎంక్వైరీ చేయమని కోరుతున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీరు జాతీయ హోదా కల్పించలేదని 3 ఏళ్ళు మీపై బురద జల్లడం జరిగింది, నిజంగా కుంగిపోవడం జరిగింది. బీఆర్ఎస్ ఉన్నా భారతీయ జనతా పార్టీ 17 సీట్లు గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే కాదు, రాజకీయ కోణంలో చూసినట్లయితే రాజకీయ పరిణామాలు చూస్తే మాత్రం ప్రజలంతా కూడా బీఆర్ఎస్ను ఇంటికి పంపించడం జరిగింది తప్ప నిజంగా రాజకీయ కోణంలో మాత్రం వాస్తవం చూసినట్లయితే బీఆర్ఎస్కు రానున్న ఎలక్షన్లకు కూడా ఎంపీ సీట్లు సున్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజంగా రాజకీయ కోణంలో చూస్తే మాత్రము ఇటీవల జరుగుతున్న ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అదేవిధంగా పటంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు వీళ్ళంతా కూడా నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి మర్యాదపూర్వకం కలవడం జరిగింది. నిజంగానే ఆ తర్వాత ప్రోటోకాలు లేదా నియోజకవర్గ నిధులు అని చెప్పారు, కానీ ఇదంతా కాదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఖచ్చితంగా ముందుగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, ఆ తర్వాత మరి 22 మంది కూడా వెళుతున్నారని చెప్పి ఆ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత రఘునందన్ చెప్తున్న విషయం. కెమెరామెన్ మహేష్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, నర్సాపూర్.